వరుణ్ గాంధీ. సరే, ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, తను మోడీ ఒక విధంగా తన సూత్రాలకు విరుద్ధంగా ఒకే కుటుంబంలో తల్లి, కొడుకులకి పార్లమెంట్ సీట్లిచ్చాడు. అది దగ్గర దగ్గర ఉత్తరప్రదేశ్‌లోనే. వేరే చోట కాకుండా. జనరల్‌గా చేయడు మోడీ. సాధారణంగా మినహాయింపులివ్వడు. ఎందుకంటే రాజ్‌నాథ్ సింగ్ కొడుకు పోటీ చేస్తానన్నా కూడా అప్పుడు బలవంతంగా రాజ్‌నాథ్‌ని పిలిపించుకొని, మాట్లాడుకొని కినుకు వహించాడు రాజ్‌నాథ్ సింగ్ కూడా అప్పట్లో. చెప్పాడు, నేను మీ తర్వాత మీ కొడుక్కిస్తాం. ఇప్పుడు సుష్మా స్వరాజ్ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి తీసుకొచ్చాడు కదా! ఢిల్లీలో సీటు. ఆయనేం వ్యతిరేకత కాదు. కానీ ఆయన ఒక పరివారంలో ఎక్కువ మందికి ఇవ్వకూడదనేటువంటి భావన మొదటి నుంచి ఆయనకుంది. దానికి మినహాయింపుగా ఇన్నాళ్ళ నుంచి కూడా మేనకా గాంధీ, వరుణ్ గాంధీకి సీట్లు దక్కుతున్నాయి. స్వాపింగ్ జరుగుతున్నాయి. ఫిల్బిత్తు, సుల్తాన్‌పూర్ అటు ఇటు మార్చుకుంటున్నారు. ఇది అండి వీళ్ళిద్దరు పరిస్థితి. మరి అటువంటిది ఏమైంది? ఈసారి వరుణ్ గాంధీకి టికెట్ రాలే. అసలేం జరిగిందో చూద్దాం. ఒక్కసారి బ్రీఫ్‌గా దీని గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మోడీ 2014లో సెంటర్‌కి వచ్చేటప్పటికే సంవత్సరం క్రితమే వరుణ్ గాంధీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. మర్చిపోవద్దు. బీజేపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు వరుణ్ గాంధీ. దాంతో పాటు ప్రధాన కార్యదర్శులు అంటే వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇస్తారు రాష్ట్రాలు. ఈయనకి పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎవరికి? వరుణ్ గాంధీకి. కాతే దురదృష్టం ఏంటంటే దురదృష్టం అనాలో దాన్ని ఆ పదాలు అనవసరం అక్కడ. ఏమిటంటే ఈయన వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్ ఇచ్చినా అక్కడికెప్పుడు నెగ్లెక్ట్ చేశాడు. పాపం అసిస్టెంట్ ఇన్ఛార్జిగా ఉన్న సిద్ధార్థనాథ్ సింగ్ వెళ్ళేవాడు వెస్ట్ బెంగాల్. ఈయనేంటంటే ఎవరికి వీళ్ళ కుటుంబాలు ఇదే ప్రాబ్లం కదా! మేనకా గాంధీకి అంత ఇది లేకపోవచ్చేమో కానీ, ఎందుకంటే ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత బీజేపీలో ఎప్పుడు అట్లా బిహేవ్ చేసిన సంఘటనలు లేవు. కానీ వరుణ్ గాంధీ కొంచెం పాత వాళ్ళ కుటుంబం అనేటువంటి అహంకారం కనపడతా ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చాలాసార్లు వరుణ్ గాంధీకి. సో ఆయన అసలు వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్ అయినా స్వాలో చేసుకుంది బీజేపీ. బీజేపీ తొందరగా బయటపడదు. చాలా క్యాలిక్యులేటెడ్‌గా ఆలోచిస్తారు. ఎందుకు ఇవన్నీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలుసుకోకుండా వాళ్ళ సీట్ ఎందుకు రాలేదని మీకు అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఎందుకనంటే 2014లో ఇది జరిగితే 2016 సంఘటన ఇంకోటి చెప్తాను. అలహాబాద్, సుల్తాన్‌పూర్ పక్కనే దగ్గరలోనే అలహాబాద్‌లో 2016లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినాయి. మన హైదరాబాద్‌లో కూడా జరిగినాయి, మీ అందరికి తెలుసు. అలా ఆ జాతీయ కార్యవర్గ సమావేశాలకి సిటీ మొత్తం పోస్టర్లు వేయించాడండి వరుణ్ గాంధీ. ఒకవైపు మోడీ ఫోటో, రెండో వైపు వరుణ్ గాంధీ ఫోటో. ఈ కల్చరు బీజేపీలో లేదు. ఆయన బాధ్యత ఏమి లేదు కదా! ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాదు. సో ఇలా ఆయన కాన్స్టిట్యున్సీ కాదు అలహాబాద్. సో ఏ విధంగానూ ఆయన సంబంధం లేదు. సో అలా మొత్తం అది బీజేపీ వాళ్ళకి కొంచెం ఎంబ్రాసింగ్‌గా ఉంది ఆ ఫోటో చూసినప్పుడు కూడా. తర్వాత అంతర్గతంగా వరుణ్ గాంధీని హెచ్చరించారు కూడా, కాషన్ చేశారు. ఇటువంటి బీజేపీలో ఈ కల్చర్ కుదరదు. మీరు మీ సుల్తాన్‌పూర్ నియోజకవర్గాన్ని కన్ఫైన్ కండి. అక్కడ వరకే మీరు పరిమితం కండి. దానికి సంబంధించిన బీజేపీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. పార్టీ చెప్తే మీరు మిగతా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయండి. ఇదండి. అయినా ఆయన మధ్యలో అవాకులు, చెవాకులు, సెటైర్లు చాలా ఎక్కువేస్తుంటాడు. వరుణ్ గాంధీ మీరు ట్విట్టర్ అకౌంట్ చూస్తే వాళ్ళ తమాషగా ఉంటుంది ఆయనది. అయినా కూడా అందరూ ఊహించారు, ఇలా మాట్లాడే వాళ్ళకి రెండోసారి సీట్ ఇవ్వరు. అది కాక మోడీ
దీనికే విరుద్ధం 2 సోరు ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వటం అని. అయినా గౌరవించాడు. అయినా మినహాయింపు ఇచ్చాడు. 2019లో ఇంత జరిగినా తిరిగి వరుణ్ గాంధీకి, మేనకా గాంధీకి టికెట్ ఇచ్చారు. కాకపోతే స్వాపింగ్ చేశారు. 2014లో సుల్తాన్పూర్‌లో వరుణ్ గాంధీ పోటీ చేస్తే, పిల్బిత్‌లో మేనకా గాంధీ పోటీ చేసింది. 2019లో స్వాపింగ్ చేసి సుల్తాన్పూర్‌లో మేనకా గాంధీ, పిల్బిత్‌లో వరుణ్ గాంధీ పోటీ చేశారు. కానీ సీట్లు అయితే ఇచ్చారు మార్చేసి. కాకపోతే ఇండైరెక్ట్ కాస్ట్ అది. మీరు అనుకున్నట్టు జరగదని చెప్పటం అనేది. సో, తర్వాత మరి ఎక్కడ కామ్‌గా ఉంటాడాయన? ఎందుకంటే ఆళ్ళకి మీకు గుర్తుంది 2019 తర్వాత మేనకా గాంధీకి క్యాబినెట్‌లో పోస్ట్ ఇవ్వలేదు. అదే మోడీ ప్రెరగేటివ్ ఎవరికి వాళ్ళని. 2014లో పోస్ట్ ఇచ్చాడు ఆవిడకి. వుమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. అదే పోస్ట్ ఇప్పుడు స్మృతి ఇరానీకి ఇచ్చాడు తర్వాత 2019లో. సో, కాబట్టి మేనకా గాంధీకి క్యాబినెట్ పోస్ట్ ఇవ్వలేదు. 2021లో ఇంకా ఏం జరిగినాయంటే, కోవిడ్ మీద సెటైర్‌లు ఏయటం మొదలుపెట్టాడండి వరుణ్ గాంధీ. నైట్ కర్ఫ్యూలేంటి? డే టైమ్ ఏమో అందరూ తిరుగుతారు. నైట్ ఏమో కర్ఫ్యూ పెడతారా? అది వాళ్ళు హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు చాలా మంది సలహాలు తీసుకొని చేసిన పనది. అని ఏదైనా మీరు చెప్పాలా. అంతేగాని ట్విట్టర్‌లోనో లేకపోతే బయట కామెంట్స్ చేయకూడదు కదా! బీజేపీ పర్టిక్యులర్‌గా ఆ కల్చర్‌ని ఎంకరేజ్ చేయదు. అట్లానే లఖీంపూర్ ఖేరి మీ అందరికి తెలుసు కదా! రైతులు మీద వెహికల్ ఎళ్ళిన దీంట్లో గవర్నమెంట్‌ని ఇష్టం వచ్చినట్టు విమర్శించాడు. అంటే మిగతా వాళ్ళకేమి దాని మీద ఇది లేక కాదు గదా! ఓ పార్టీ ఉన్న తర్వాత క్రమశిక్షణ ఉండాలి గదా! దాన్ని విమర్శించాడు. ఇలా చేసుకుంటూ ఎళ్ళిపోతున్నాడు. 2023కొచ్చేసరికి ఒక సంఘటన జరిగింది. గ్రాస్ నెగ్లిజెన్స్ సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ ఒకటుంది అమేథీలో. ఆళ్ళు గ్రాస్ నెగ్లిజెన్స్ చేసి ఒక మహిళ చనిపోయింది. వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు కోపంతోటి ప్రభుత్వం. సరే ఆళ్ళ ఉద్దేశ్యం ఏంటో మనకి మొత్తం మీద క్యాన్సిల్ చేయటం ఎందుకు? అక్కడి దాకా ఎందుకెళ్లారో నాకు తెలీదు గానీ క్యాన్సిల్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నడుస్తుందది. తర్వాత హైకోర్ట్ స్టే ఇచ్చింది నడుస్తుంది. అది వేరే విషయం. సో, కాబట్టి హ సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్ అది లైసెన్స్ క్యాన్సిల్ చేయంగానే బాగా రియాక్ట్ అయిపోయాడు. అంటే నామ్ అంటే పేరుంది కాబట్టి, సంజయ్ గాంధీ పేరుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేశారు అనేది చెప్పాడు. ఓపెన్‌గా చెప్పాడు వరుణ్ గాంధీ. అంటే అక్కడికొచ్చేసరికి మళ్ళా కుటుంబం గావాలి. ఇప్పుడు మేనకా గాంధీ ఎప్పుడు కూడా మళ్ళా సోనియా గాంధీకి దగ్గర కావడానికి ఏ రోజు ప్రయత్నం చేయలే. కానీ వరుణ్ గాంధీ మధ్యలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తోటి ఏదో కొన్ని సంఘటనలున్నాయి. కలిసిన సంఘటనలు. కానీ ఇటువంటి సంఘటనలో ఈయన సంజయ్ గాంధీ పేరుంది కాబట్టి క్యాన్సిల్ చేశారని మాట్లాడాడు. బీజేపీలో ఉంటూ బీజేపీ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళెలా సహిస్తారు నిన్ను? అది ఇవన్నీ కూడా కలిసి మళ్ళా అదే మరి నువ్వు మెయింటైన్ చేసావా అంటే, చివరికి మళ్ళా గత 6 నెలల నుంచి మారిపోయింది టోన్. మారిపోయి మోడీని పొగట్టం మొదలుపెట్టాడు. గత 10 సంవత్సరాల్లో లేనిది కొత్తగా మోడీని పొగట్టం మొదలుపెట్టాడు. ఎందుకని టికెట్ డిస్ట్రిబ్యూషన్ టైమ్. సో, మోడీ సింపుల్‌గా ఒకటే తీసుకున్నాడు. చివరిదాకా వెయిట్ చేసాడు. ఏమి చెప్పలేదు ఎవరికీ. చివర్లో ఏంటి ఆయన పాలసీని ఇన్వోక్ చేశాడు. ఒకే కుటుంబానికి ఒకటే సీటు. కుటుంబాన్ని వ్యతిరేకించలేదు. మేనకా గాంధీని వ్యతిరేకించలేదు. ఎందుకంటే బీజేపీలో ఆవిడ మొదటి నుంచి చానాళ్ళయింది ఆవిడ మొదటి నుంచి బీజేపీ వైపు ఉన్నది కాబట్టి ఆవిడని గౌరవించాడు. ఆవిడేమి ఎప్పుడు అవాకులు చెవాకులు పేరట్లేదు. సో, ఆవిడని గౌరవించి ఆవిడకి సీటిచ్చాడు. సుల్తాన్‌పూర్. పిల్బిత్ మాత్రం ఆయనకివ్వకుండా వరుణ్ గాంధీకి ఆయన ప్లేస్‌లో జితిన్ ప్రసాద. ఒకనాడు ఈ రాహుల్ గాంధీ కుటుంబానికి వెరీ, వెరీ క్లోజు రాజీవ్ గాంధీకి కూడా. ఈ ఈ ఈళ్ళకి రాహుల్ గాంధీ కొటేరిలో ఒక మనిషితను జితిన్ ప్రసాద. అతన్ని పిల్బిత్‌కిచ్చాడు. జరిగి 2 రోజులైంది. సో, అందరూ ఇంకా అసలు ఈయన నన్ను చీట్ చేశారనే భావన క్యాడర్‌కి ఎక్స్‌ప్రెస్ చేశాట. ఇవాళ లాస్ట్ డేటు. మరి ఏం చేయబోతున్నాడు? ఈయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాడా? నిన్నటిదాకా అయితే ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ వాళ్ళ ఆహ్వానం. సహజం గదా! ఎవడు బయటకొస్తే ఎదురు చూద్దామని చూస్తున్నారు. ఓడిపోయే కాంగ్రెస్ సీట్ తీసుకొని పోటీ చేస్తే గెలుస్తారా ఉత్తరప్రదేశ్‌లో? మొదట్లో ఊగినట్టున్నాడు. ఇప్పుడైతే మాత్రం
పోటీ చేయకపోవచ్చు అనే సంకేతాలే మనకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవతల వాళ్ళ అమ్మ బీజేపీ తరఫున పోటీ చేస్తుంది, మేనకా గాంధీ. ఆవిడ ఖచ్చితంగా చెప్పుంటది. బట్ ఈయన మరి కొంచెం టూ ఇండిపెండెంట్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది వరుణ్ గాంధీ. ఎందుకంటే ఆ సెటైర్‌లు ఎంత దారుణం అండి. యోగి మీద సెటైర్ ఎయటానికి ఇంకొకరైతే ఎలా సహించరు, అసలు పార్టీని సస్పెండ్ చేస్తారు. ఏంటంటే ఆ స్వామీజీలు ఎళ్ళేటప్పుడు స్వామీజీలు కనపడితే జాగ్రత్త, స్వామీజీలకి నమస్కారం పెట్టండి. లేకపోతే ఇందుట్లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు రేపొద్దున. సన్యాసులను దూరం చేయకండి. వీళ్ళందరూ రేపొద్దున ముఖ్యమంత్రులయ్యే అవకాశం ఉంది. దారుణం కదా! ఇది యోగిని నర్మగర్భంగా అవహేళన చేయాలనే ప్రయత్నం కదా ఇది. ఇలా ఎవరైనా మాట్లాడతారా? ఇవన్నీ చూసిన తర్వాత కూడా మోడీ, యోగికి వ్యతిరేకంగా నువ్వు సెటైర్‌లు వేస్తూ, వాళ్ళని విమర్శిస్తూ ఉన్నా కూడా టికెట్ ఇవ్వాలా? అంటే నేను ఆహ్, గాంధీ కుటుంబం నుంచి వచ్చాను, కాబట్టి నాకా స్వేచ్ఛ ఉంది. మీరెవరు నా మీద కంట్రోల్ చేయటానికి? అయినా మీరు నాకు టికెట్ ఇవ్వాలి. దీన్నేమంటారండి? కుటుంబ అహంకారం అనరా? కుటుంబ అహంకారం, ఇంతకన్నా మించేం లేదు నాకు తెలిసి. రెండోది ఓవర్ యాంబిషన్. ఒక కంట్రోల్ లేకపోవటం, పార్టీ క్రమశిక్షణ పాటించకపోవటం. అయినా కూడా ఒక విధంగా చెప్పాలంటే సంయమనం పాటించింది బీజేపీ. టికెట్ ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. దాన్ని కూడా క్వెషన్ చేయలేరు కదా! ఇవ్వకపోతే మరి అది నీ స్వేచ్ఛ. తర్వాత నువ్వేం చేసుకుంటావనేది. సో, కాబట్టి ఇవ్వకపోవటం అనేది, టికెట్ ఇవ్వకపోవటం, ఒకటి కుటుంబానికి ఒకటే సీటు ఒక రాష్ట్రంలో 2 ఇవ్వటం అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ జరుగుతుంది. అయినా నీకిస్తా వచ్చారు. అయినా నువ్వు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. రెండోది క్రమశిక్షణని పాటించలేదు. మోడీని, యోగిని తిడుతూ వచ్చావు. అంటే అర్థమేంటి? చేతులారా నీకు నువ్వే నీ గోతిని తవ్వుకున్నట్టయింది. అంతేగాని టికెట్ రాకపోవటానికి మోడీని బ్లేమ్ చేయటానికి లేదు. నీ ప్రవర్తన్నే నువ్వు బ్లేమ్ చేసుకోవాలి. ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం వరుణ్ గాంధీ ఎంతైనా. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.